హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కుల వివక్షపై విప్లవించిన కొండవీటి వెంకట కవి 107వ జయంతి నివాళి స్మరణ రచన భువన్ దాసరి. ఇప్పుడు వారి నివాళి రచనను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. కుల వివక్షపై విప్లవించిన కొండవీటి వెంకట కవి 107వ జయంతి నివాళి స్మరణ. ఇక వినండి. కుల వివక్షపై కలంపోటు. ఆధునిక సాహితీ ఆంధ్రదేశంలో అజరామరుడు కొండవీటి వెంకట కవి. సాహిత్య ఆకాశంలో ధ్రువతార. కవుల కళలు అన్నీ డబ్బుగల గాడిదలకే బలి అయ్యాయని, రాజులను పొగడ్తలతో ముంచి సంపద తద్వారా పొందే సంప్రదాయం నుండి రైతు కష్టాలపై కలం కదిపిన కవి రాజు కొండవీటి వెంకట కవి. ఏమంటివి ఏమంటివి అంటూ దానవీర సూరకన్న సినిమాలో డైలాగులతో కుల వివక్షపై కలం పోటు పొడిచిన విప్లవ కవి కొండవీటి. మతాలన్నింటినీ కూల్చివేసి మానవహితాన్ని కోరడమే ఆయన ఆశయం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి దగ్గర క్రోసూరు మండలం విప్పర్ల గ్రామంలో 1918 జనవరి 26వ తేదీన దానధర్మములకు మారు పేరు పొందిన నారాయణ శేషమ్మ దంపతులకు రైతు కుటుంబంలో జన్మించాడు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వెంకట కవి పూర్వీకులు కొండవీటిలో ఉండేవారు. కొండవీడు రాజ్యం పతనమైన తరువాత చింతపల్లి గ్రామానికి వచ్చి విప్పర్లలో స్థిరపడ్డారు. బాల్యంలో అందరూ వెంకయ్య వెంకయ్య అని పిలిచేవారు. విప్పర్లలోనే వెంకట సుబ్బయ్య దగ్గర అక్షరాభ్యాసం చేసి ప్రాథమిక విద్య అనంతరం సంస్కృత కావ్యాలను చదవటం కోసం శ్రీమాన్ సరికొండ నమ్మాల రాజుల వద్ద శిష్యరికం చేశాడు. సంస్కృత పాండిత్యంతో పాటు అద్భుతమైన వాక్చాతుర్యాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. తర్వాత చిట్టిగుండూరు గురుకులంలో గురువుల దగ్గర శాస్త్రాలు నేర్చుకోవటంతో పాటు ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి పద్య గద్య కావ్య రచనలో ప్రావీణ్యాన్ని సంపాదించారు. నమ్మాల రాజు సంస్కృత కావ్య బోధనతో పాటు అగ్రవర్ణాల పాలకుల దౌర్జన్యాన్ని గురించి వెంకట కవి హృదయంలో విప్లవ భావాలను నాటాడు. ఆ విప్లవ దృష్టియే భావ విప్లవ వైతాళికుడైన త్రిపురనేని రామస్వామి చౌదరి దగ్గర శిష్యునిగా చేసింది. వైవాహిక బాధ్యతలు మోస్తూనే తాత్విక చింతన ప్రబోధించుటే అచలతత్వం. ఆ అచలతత్వాన్ని ప్రబోధించే యోగుల బోధలకు ఆకర్షితుడై దిగంబరిగా తిరుగుతూ అచలతత్వాన్ని ప్రబోధించాడు. 1932లో కొల్లూరులో శ్రీహర్ష నైషధమును ప్రవచనం చేసి కవిబ్రహ్మగా పేరొందిన ఏటుకూరి వారి ప్రశంసలను పొంది కవి కిషోర్, కవిరాజు, కళాప్రపూర్ణ వంటి బిరుదులు పొందారు. 14వ ఏట అనగా 1932లో విజయవాడ నగరంలో కేవలం పెద్దలకు మాత్రమే ప్రవేశం ఉండేలా చుండూరు వెంకటరెడ్డి గారి ఇంట్లో జరిగిన సాహితీ సభలో కవితా ప్రసంగం చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన బాలకవి వెంకట కవి. అప్పుడే అర్ధనూట 16లతో ఆయన్ను ఆనాడు సన్మానించారు. విజ్ఞాన జిజ్ఞాసను పెంచుకొని భాషా ప్రవీణులు కావాలని గుదిమెళ్ల వరదాచార్యుల వద్ద చేరాడు.
1932, 1933 మధ్య కాలంలో ప్రముఖ రాజకీయ నాయకుడైన వావిలాల గోపాలకృష్ణయ్య జైలు నుండి విడుదలైన రోజుల్లో కర్షక శతకాన్ని 50 పద్యాలు మాత్రమే పూర్తి చేయగా వావిలాల ప్రోత్సాహంతో మిగిలిన శతకం పూర్తి చేసి ఆ శతకానికి ఆచార్య రంగాతో పీఠికను రాయించారు. 1936లో వావిలాల సహాయంతో జిల్లా కిసాన్ కాంగ్రెస్ సహాయ కార్యదర్శిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రైతు బాంధవుడు ఆచార్య రంగా, కొమ్మారెడ్డి సత్యనారాయణ వారి ఆధ్వర్యంలో రైతు యాత్రలో తిరిగి వెంకటకవి పాల్గొన్నారు. 1942లో చిన్నమ్మతో వివాహం జరిగింది. 1945లో మాచర్ల జిల్లా పరిషత్ హైస్కూల్లోనూ తెలుగు పండితుడిగా, సత్తెనపల్లిలోని శ్రీ శరభయ్య హిందూ గుప్తా హైస్కూల్లో తెలుగు పండితుడిగా, ఊటుకూరు హైస్కూల్లోనూ పనిచేశారు. 1952 నుంచి 1976 వరకు పొన్నూరులోని శ్రీ భావన్నారాయణ స్వామి సంస్కృత కళాశాలలో ఆంధ్ర ఉపన్యాసకులుగా పనిచేసి ఎందరో ఆణిముత్యాలను సమాజానికి అందించారు. ఆ క్రమంలో కత్తి పద్మారావు ఈయన శిష్యుడే. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి ఆస్థాన విద్వాంసులుగా పనిచేశారు. 1983 నుండి 1991 వరకు పత్రికల్లో ఎన్నో వ్యాసాలు రాశారు. 1942లో సతీ సమేతంగా గురు పట్టాభిషిక్తులైన ఫిరోజీ ఆధ్వర్యంలో పీఠాధిపతిగా మారారు. అచల సిద్ధాంత ప్రవక్త రాజు యోగేంద్ర వారి వలన మాయాద్వైతవాదాన్ని వదిలివేశారు. అచలతత్వ పీఠానికి వెంకట కవి గురువుగా నియమించబడ్డారు. 1943 వరకు అచలతత్వ మతాన్ని ప్రచారం చేశారు. మానవతావాది ఆవుల గోపాలకృష్ణమూర్తి సాంగత్యం కవి జీవితాన్ని, అదే ఈ వెంకట కవి జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. 1942లో మాచర్లలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న సమయంలో చెన్నకేశవ శతకాన్ని రచించారు. బుద్ధుడు, వేమన, గాంధీ వారి మువ్వురి జీవిత విశేషాలను కలిపి త్రిశతి పేరున 100 పద్యాలను రచించారు. 1956 నుండి 1962 సంవత్సరం వరకు నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్రను 2 భాగాలుగా రచించారు. రాజర్షి కావ్యము వెంకట కవికి విశిష్టమైన కీర్తిని తెచ్చిపెట్టింది. రోమన్ క్రైస్తవ గురువు అయిన హెచ్ఎస్ పోప్ ఆయన కోరిక మేరకు బైబిల్ గ్రంథంలోని మాటలు నూతన పరిశుద్ధ గ్రంథం పేరుతో గ్రాంధిక భాషలో అనువదించారు. మేలుకొలుపు అనే పుస్తకం వెంకట కవి మనస్సులో మాటలను చాలా వివరంగా చిన్న పుస్తకంలో పొందుపరిచారు. రేడియో ప్రసారం కోసం ఎన్నో రచనలు చేశారు. ఎన్నో విప్లవ గేయాలు రచించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచించిన కాళికాంబ సప్తశతిని నాటి పీఠాధిపతి కోరిక మేరకు సంస్కరించి పరిష్కరించి రాశారు. కలంతో ఈయన చూపిన ప్రతిభకు ఆకర్షితుడై ఎన్టీ రామారావు దానవీర సూరకర్ణ సినిమాలో డైలాగులు రాయడానికి ఆహ్వానించారు. ఆయన కోరిక మేరకు ఆ సినిమాతో పాటు నరనారాయణ, సీతారామ కళ్యాణం, తాండ్ర పాపారాయుడు, ఏకలవ్య, శ్రీమద్విరాట పర్వతం, పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర ఇటువంటి సినిమాలకు కొండవీటి వెంకట కవే డైలాగులు రాశారు. హరిశ్చంద్ర వంటి పౌరాణిక జానపద చిత్రాలకు కూడా వెంకట కవి సంభాషణలు రచించి సినిమా రచయితగా కూడా పేరు తెచ్చుకున్నారు. 1946లో మాచర్లలో ప్రజాకవిగా, 1950లో పాలకొల్లులో కవిభూషణ్గా, 1953లో పెదకూరపాడులో కవిరాజుగా, 1961లో నెహ్రూ చేత పార్లమెంట్లో సన్మానం పొంది, 1963లో ఆంధ్ర మహాసభ ఢిల్లీలో సన్మానం పొంది, 1968లో హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి తరపున సన్మానం పొంది, 1971లో ఆంధ్ర విశ్వకళా పరిషత్ విశాఖపట్నంలో కళాపూర్ణగా బిరుదు పొంది, 1972లో పొన్నూరులో ప్రజా సన్మానంలో స్వర్ణ కంకణాన్ని తొలగించి గండ పెండేరమును పొందారు.
1953 జనవరిలో పెదకూరపాడులో గుర్రం జాషువా, తుమ్మల సీతారామమూర్తి అధ్యక్షతన ఈయనకి సన్మానం చేసి కవిరాజు బిరుదులను ఇచ్చారు. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చరిత్రను 2 భాగాలుగా రచించి నెహ్రూ చేతుల మీదుగా సన్మానాన్ని పొందారు. నాటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం అవార్డు, నగదు బహుమతిని ఇచ్చి సత్కరించింది. విశిష్ట రచనలతో వికాసాన్ని కలిగించిన కవిరాజు వెంకట కవిగా, పండితునిగా, విమర్శకునిగా, ఆసుకవిగా, అవధాన కవిగా, పంచనానుడిగా వీరు పొందిన కీర్తి అజరామరం. కావ్య పరిష్కర్తగా, భాషాకారునిగా వీరు చేసిన సాహిత్య సేవ చిరస్మరణీయం. అదే కోవలో ఆయన గొప్ప సుప్రసిద్ధ కవిగా, హేతువాది, చలనచిత్ర సంభాషణ రచయితగా కొండవీటి వెంకట కవి వారు ఏప్రిల్ 7, 1991 సంవత్సరంలో అమరులవ్వడం తెలుగువారికి విచారకరమైన అంశం. ఇదండి కుల వివక్షపై విప్లవించిన కొండవీటి వెంకట కవి 107వ జయంతి నివాళి స్మరణను భువన్ దాసరి అందచేయగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.